ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనం డిఎస్సి ప్రీవియస్ పేపర్లో ఉన్నాం. ఇది 2024 ఆగస్ట్ 1 తారీఖు జరిగినటువంటి షిఫ్ట్ టు పేపర్. సో ఇంతకుముందు మనం ఈ యొక్క స్ట్రాటోస్పియర్, ఎగ్జోస్పియర్, థర్మోస్పియర్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ సెషన్లో ఇప్పుడు మనం నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. As per the Ministry of Textile 2018, identify the incorrect statement అంటున్నాడు. అంటే ఇన్కరెక్ట్, చాలా క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అడుగుతున్నారండి. సో ఇది మనకి 9th క్లాస్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది క్వశ్చన్. 9th క్లాస్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ 2018 ప్రకారం భారతదేశంలో వస్త్ర పరిశ్రమకు సంబంధించి సరికానిది అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్గా, textile industry contribute 14% of industrial production, correct, and it gives 15% of GDP. No, ఇది ఎంత జీడిపి ఇస్తుందంటే కేవలం 4% జీడిపి మాత్రం ఇస్తుంది. ఇట్ గివ్స్ 4% ఆఫ్ జీడిపి, బట్ ఇట్ గివ్స్ 15% ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్. 15% ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇస్తుంది. అంటే దీన్ని విదేశీ మారక ద్రవ్యం అంటారు. విదేశీ మారక ద్రవ్యం, 15% విదేశీ మారక ద్రవ్యం ఈ యొక్క టెక్స్టైల్ పరిశ్రమ నుంచే వస్తుంది. 15 మిలియన్స్, ఇది నేరుగా 15 మిలియన్స్ కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇట్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ రిలయంట్. ఇది దేశంలో స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ ఆఫ్టర్ అగ్రికల్చర్. అంటే మనకి వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం వస్త్ర పరిశ్రమ. సో వ్యవసాయం ఫస్ట్, ఉపాధిలో తర్వాత వస్త్ర పరిశ్రమ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో మనకి టెక్స్టైల్ పరిశ్రమ ఎక్కువగా ఎక్కడుందండి? టెక్స్టైల్ పరిశ్రమ మనకి ముంబై తర్వాత అహ్మదాబాద్. ఫస్ట్ టెక్స్టైల్ పరిశ్రమ మనకి 1853-54లో మనకి బాంబేలో టెక్స్టైల్ మిల్ స్టార్ట్ చేశారు. మహారాష్ట్ర అండ్ గుజరాత్, అహ్మదాబాద్ అండ్ ముంబై, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఆర్ ద మోస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లొకేటెడ్ ప్లేసెస్. సో కాటన్ ఎక్కువగా ఎక్కడ గ్రో అవుతుంది? గుజరాత్. సో కాబట్టి గుజరాత్లో ఎక్కువ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. గుజరాత్ తర్వాత ఏ స్టేట్? మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ డు నాట్ గివ్ రెయిన్ఫాల్ ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. అవును, సెంట్రల్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా వర్షాలు పడవు. దానికి రీజన్ ఏంటి? ఉదాహరణకి మీరు చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్, ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్ ప్రజెంట్ నారాయణపేట్, గద్వాల, వనపర్తి ఈ డిస్టిక్స్లో ఎక్కువగా వర్షం పడదు. ఎందుకు అంటే వెస్టర్న్ ఘాట్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. ఇది వెస్టర్న్ ఘాట్స్ అనుకుందాం. అయితే ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఈ సైడ్ మాత్రమే వర్షం పడుతుంది. ఈ సైడ్ వర్షం తక్కువ పడుతుంది. బికాస్ ఇది అరేబియన్ సీ కదా. అరేబియన్ సీ నుంచి వచ్చేటటువంటి తేమ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? మాయిశ్చర్. ఈ తేమ ఏదైతే ఉంటుందో ఈ తేమను తీసుకువచ్చినటువంటి గాలులు ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ యొక్క వెస్ట్ సైడ్ మాత్రమే ఎక్కువగా వర్షాన్ని ఇస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఈ సైడ్కి వర్షం తక్కువ ఇస్తాయి. ఈ పార్ట్లో వర్షం చాలా తక్కువ కురుస్తుంది. అంటే వెస్టర్న్ ఘాట్స్ వల్ల. ఎందుకంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇలా అరేబియన్ సీ నుంచి వచ్చేటటువంటి పవనాలను ఆపేస్తాయి. అరేబియా సీ నుంచి వచ్చేటటువంటి తేమని ఇక్కడే ఆగిపోయేటట్టు, ఇక్కడే వర్షం కురిసేలా చేస్తున్నాయి. అందువల్ల ఈ పార్ట్లో వర్షం ఎక్కువగా కురవదు. ఓకే, సెంట్రల్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ వుడ్ నాట్ రిసీవ్ రెయిన్ఫాల్ మోస్ట్ బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ స్టాపింగ్ ద విండ్స్. వెస్టర్న్ ఘాట్స్ ఇవి ఆపేస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఇన్ యురేషియా ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ నోన్ యాజ్. ఇది మనకి 9th క్లాస్ బయోస్పియర్ నుంచి వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే స్టెప్పీస్ అంటారు. యురేషియాలో గడ్డి భూములను స్టెప్పీస్ అంటారు. మరి పంపా సౌత్ అమెరికా. ఐ రిపీట్, పంపా సౌత్ అమెరికా. క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. డిఎస్సిలో కావచ్చు, ఎడ్సెట్లో కావచ్చు, టీటీస్లో కావచ్చు, టెట్లో కావచ్చు. తర్వాత డౌన్స్ దీస్ ఆర్ ద గ్రాస్ ల్యాండ్స్ ఇన్ ఆస్ట్రేలియా డౌన్లో ఉంటుంది కాబట్టి డౌన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియా డౌన్లో కింద ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా డౌన్స్ అంటే ఆస్ట్రేలియా. మరి వెల్స్ అంటే ఇవి సౌత్ ఆఫ్రికా. వెల్డులు
ఇవి సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి. అంతేకాదు ఇంకో ఉంది సవన్నా గడ్డి భూములు. మరి సవన్నా గడ్డి భూములు ఇక్కడ సెంట్రల్ ఆఫ్రికా. సవన్నా గడ్డి భూములు సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటాయి. అంతేకాకుండా ప్రైరీస్ కూడా ఉంటాయి. ప్రైరీస్ ఇవి ఎక్కడ ఉంటాయంటే యుఎస్ఏలో ఉంటాయి. ప్రైరీస్ యుఎస్ఏలో ఉంటాయి. వీటిని ఏమంటారంటే వీట్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. వీట్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. వీటిని వీట్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, రొట్టెల బుట్ట. ఓకే, ప్రపంచ రొట్టెల బుట్ట ప్రయరీ అంటారు. ప్రపంచ రొట్టెల బుట్ట ప్రయరీ. రొట్టె దొరికితే ప్రేయర్ చేయాలి. నెక్స్ట్, ఆల్ఫ్రెడ్ వాగ్నర్ ఇంట్రడ్యూస్ ద థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. మనకి జర్మన్ జియాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ వాగ్నర్ మనకి ఈ యొక్క కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ప్రతిపాదించారు. దాన్ని ఖండచలన సిద్ధాంతం అంటారు. మరి దేని ప్రకారంగా ఆయన అట్లా చేయడం జరిగింది? ఎందుకంటే మనం వరల్డ్ మ్యాప్ కనుక చూస్తే ఈ యొక్క ఇవన్నీ కూడా అరేంజ్ చేసినట్టు ఉంటుంది. ఇట్లా అరేంజ్ ఇది ఈ రెండు ఒక ప్లేస్ నుంచి విడిపోయినట్టు, ఇవి రెండు ఒక ప్లేస్ నుంచి విడిపోయినట్టు, ఇండియా నుంచి శ్రీలంక విడిపోయినట్టు, ఓకే, ఆస్ట్రేలియా నుంచి దగ్గర నుంచి న్యూజిలాండ్ విడిపోయినట్టు, సో ఆఫ్రికా ఇక్కడ నుంచి విడిపోయినట్టు. సో ఇట్లా మన వరల్డ్ మ్యాప్ చూడగానే మనకు ఒక జిక్సా లాగా అనిపిస్తుంది, ఒక మ్యాప్ లాగా అనిపిస్తుంది, ఒక దగ్గర నుంచి ఒకటి విడిపోయినట్టు అనిపిస్తుంది. మీకు తెలుసు ఆల్ఫ్రెడ్ వాగనర్ ఏం చెప్పారంటే 220 మిలియన్ ఇయర్స్ ఎగో ఈ వరల్డ్ అంతా కూడా ఒకే ల్యాండ్ మాస్గా ఉంది, ఇదంతా ల్యాండ్. సో దీన్ని ఆయన ఏమన్నాడు? ప్యాంజియా అన్నాడు. ప్యాంజియా అంటే దీన్ని ఆయన సూపర్ కాంటినెంట్ అన్నారు. మరి సూపర్ కాంటినెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వాటర్ బాడీని ఏమన్నా ఆయన ప్యాంతలాసా అన్నాడు. ప్యాంతలాసా అంటే సూపర్ ఓషన్. ఓకే, ఓషన్ అనమాట. సో ఇలా ఉన్నటువంటిది ఏమైంది? 2గా డివైడ్ అయింది. ఈ ల్యాండ్ కాస్త ఏమైంది? 2గా డివైడ్ అయింది. దీన్ని మనం అంగారా ల్యాండ్ అన్నాం, దీన్ని మనం గోండ్వానా ల్యాండ్ అన్నాం. అంటే ఇవన్నీ విడిపోయి ఒక ఎటో వెళ్ళిపోయాయి. అందువల్లనే 10 మిలియన్ ఇయర్స్ ఎగో ఇప్పుడున్నటువంటి కంట్రీస్ యొక్క ప్లేసెస్ వచ్చింది. సో అది ఆయన దేన్ని చూసి? ఖండాల యొక్క మరియు మహాసముద్రాల యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి, ప్రజెంట్ యొక్క అరేంజ్మెంట్ చూసి ఆయన ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పాడనమాట. దీన్ని ఇట్ ఈస్ ఎ థియరీ, హైపోథీసిస్, అలా జరిగి ఉండవచ్చు అని చెప్పారు ఆయన. నెక్స్ట్, ఇఫ్ ద లోకల్ టైమ్ అట్ గ్రీనిష్ లాంగిట్యూడ్ ఇస్ 3 PM, గ్రీనిష్ లాంగిట్యూడ్ దగ్గర 3 PM అవుతుందట. దెన్ వాట్ వుడ్ బి ద టైమ్ ఆఫ్ లాంగిట్యూడ్ ఆఫ్ ప్లేస్ ఎక్స్ వెన్ ద లోకల్ టైమ్ ఆఫ్ ప్లేస్ ఎక్స్ ఇస్ 11 AM ఆన్ ద సేమ్ డే. అంటే గ్రీనిచ్ రేఖాంశం వద్ద స్థానిక సమయం 3 గంటలు, ఎక్స్ అనే రేఖాంశం వద్ద ఉన్నటువంటి ఒక ప్రాంతంలో స్థానిక సమయం ఆ రోజు 11 గంటలు. అప్పుడు ఆ ప్రాంతం ఏ రేఖాంశంపై ఉన్నది? ఒకసారి దీని ఒక క్యాలిక్యులేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ 0 డిగ్రీ GMT, దీన్ని మనం 0 డిగ్రీ GMT అంటాం. సో ఇక్కడ టైం ఎంత అవుతుందంట? 3 PM అవుతుంది అంటున్నాడు. సో ఒక దగ్గర ఎక్స్ అనే ప్లేస్లో 11 అవుతుంది అనుకున్నాడు. 11 ఓకే, 11 అవుతుంది అనుకుంటున్నాడు. సో మీరు ఇలా కూడా చేయొచ్చు. ఉదాహరణకి దీన్ని 60 అనుకుందాం. 60 అంటే ఫ్రమ్ ఎక్స్ అనే ప్లేస్ అంటే 60 డిగ్రీ నుంచి GMT వరకు ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి? మనకి 60 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. సో 60 × 4 అంటే మనకి ఎన్ని అవర్స్ అండి? 60 అంటే 4 అవర్స్. సో 4 అవర్స్ అంటే మనకి వాచ్లో మనకి 3 to 2, 2 to 1, 1 to 12, 12 to 1, సో 12 to 11. సో 1, 2, 3, 4. సో 4 అవర్స్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇది ఈస్టా వెస్టా అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మనం ఇక్కడ నుంచి ఇటు వచ్చినప్పుడు, మనం ఇక్కడ నుంచి ఇటు వస్తే మనకి టైం కాస్త ఏమవుతుంది? తగ్గుతుంది. టైం కాస్త తగ్గుతుంది. అంటే 4 అవర్స్లో ఇక్కడ ఉదయం కావాలి. ఇటు వస్తే ఏమవుతుంది? ఇక్కడ మధ్యాహ్నం అయితే ఇటు టైం తగ్గితే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఉదయం అవుతుంది. మరి ఇటు వెళ్తే ఏమవుతుంది? రాత్రి అవుతుంది కదా. సో కాబట్టి ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. సో కొంచెం టైం టేకింగ్, కొంచెం ప్రాక్టీస్ చేయండి, అయిపోతుంది. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు. ఎందుకంటే అదే 60 డిగ్రీ ఇక్కడ ఉందనుకోండి, 60 సార్ ఇది ఎందుకు కాకూడదు అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది? రాత్రి అవుతుంది. రాత్రి ఇటు వెళ్తే కదా, ఇటు టైం పెరుగుతుంది కదా, ఇటు టైం పెరుగుతుంది, ఇటు తగ్గుతుంది. సో అలా కూడా చేయొచ్చు దీన్ని.
నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో అలహాబాద్ సమీపంలో వెళ్ళే 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ భారతదేశపు ప్రామాణిక రేఖాంశంగా తీసుకోబడింది. కరెక్ట్. ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది అలహాబాదే కాదు, కాకినాడ నుంచి కూడా పోతుంది. కాకినాడ నుంచి పోతుంది, యానాం గుండా కూడా పోతుంది కదా. నెక్స్ట్ భారత ప్రామాణిక సమయం గ్రీనిచ్ సమయం కంటే 5.5 గంటలు వెనుకబడి లేదు, ముందు ఉంది. వీఆర్ అహెడ్ వాళ్ళకంటే మనం అహెడ్ అంటే బి తప్పు. భారత ద్వీపకల్పం గోండ్వానా భాగంలో ఉంది. ఎస్, గోండ్వానా కరెక్ట్ కదా. నెక్స్ట్ నార్థన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయన్ లెసర్ హిమాలయ కాదు. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ హిమాద్రి తర్వాత హిమాచల్ తర్వాత శివాలిక్. ఇది కదా హిమాచల్. ఇది హిమాచల్. సో నార్థన్ మోస్ట్ ఏంటిది? హిమాద్రి. సో కాబట్టి మనకి ఇది కూడా తప్పు. రైట్ ఏంటి? ఏ అండ్ సి. సో ఆన్సర్ చూద్దాం. ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి ఈ పీఠభూమితో కూడి ఉంది. సో ద పెన్సులార్ ప్లాట్యూ అంటే ఇదంతా పెన్సులార్ ప్లాట్యూవే. ఈ పార్ట్ అంతా పెన్సులార్ ప్లాట్యూ. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ పెన్సులార్ ప్లాట్యూ. సో పెన్సులార్ ప్లాట్యూ ఇంక్లూడ్స్, అసలు పెన్సులార్ ప్లాట్యూ అంటే ఏంటంటే మనకి ఈ మాల్వా పీఠభూమి అండ్ ఈ డక్కన్ పీఠభూమి. ఓకే, సో దిస్ ఈజ్ మాల్వా. ఇదేంటి? మాల్వా. సో ఇదేంటి? డక్కన్. నాట్ ఓన్లీ దట్, చోటా నాగ్పూర్ రీజన్ కూడా, దీన్ని చోటా నాగపూర్ ప్లాట్యూ అంటారు, సిఎన్పి. చోటా నాగపూర్ ప్లాట్యూ వెరీ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్. ఇది మినరల్ రిసోర్సెస్లో చాలా ఎక్కువగా, ఇది మనకి హృదయం లాంటిది భారతదేశంలో. ఇది మినరల్ రిసోర్సెస్కి సంబంధించి, ఖనిజాలకు సంబంధించినటువంటి ఇది హృదయం లాంటిది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదనమాట, ఇది మాల్వా, ఇది డక్కన్. ఓకే, ఇదనమాట. మీరు ఎలిమినేషన్ మెథడ్ తీసుకోవచ్చు. టిబెట్ అని కాదు. టిబెట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది టిబెట్. అది మన దాంట్లో రాదు. ఇక్కడ టిబెట్ ఉంది. సో టిబెట్ తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టడీ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారట. ఒకసారి ఈ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇది టెట్ క్వశ్చన్లో వచ్చిందండి. సేమ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ టెట్లో వచ్చింది. క్లైమేట్ ఈజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ యావరేజ్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఫర్ స్పెసిఫిక్ ఏరియాస్ ఓవర్ ద లాంగ్ పీరియడ్. రైట్. క్లైమేట్ అంటే ఏంటంటే యావరేజ్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్, లాంగ్ టైం పీరియడ్. ఒక కంట్రీ యొక్క వెదర్ని, క్లైమేట్ని మనం చూడాలి అంటే, అబ్జర్వ్ చేయాలంటే 25 to 30 years టైం పడుతుంది, యాజ్ పర్ ద కొప్పెన్ అండ్ థారుత్వైట్ మెథడ్స్. వెదర్ ఈజ్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ కండిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఫర్ స్మాల్ పీరియడ్ ఆఫ్, వెదర్ అంటే స్మాల్ పీరియడ్. ఓకే, వెదర్ ఈజ్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ కండిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎట్ ద టైమ్, స్మాల్ ఏరియా. ఇది కూడా స్మాల్ పీరియడ్, స్మాల్ ఏరియా. వెదర్ కెన్ బి చేంజ్ ఇన్ ద మినిట్స్, అవర్స్, బట్ క్లైమేట్ ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు చేంజ్. సో మనకి రెండు కూడా కరెక్టే. స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి రెండు కూడా కరెక్టే. ఫోర్త్ లెసన్ ఆఫ్ 10th క్లాస్. ఇది 10th క్లాస్లోని 4th లెసన్లో ఉన్నటువంటి ఫస్ట్ సెకండ్ లైన్లో నుంచి ఇచ్చారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ క్యారెక్టరైజ్డ్ బై. రైట్, కొంచెం ట్రికీ క్వశ్చన్. సో చూద్దాం అసలు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ మనకి ఎలా ఉంది అంటే, స్టార్టింగ్లో 1901 నుంచి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. 1901 నుంచి 1921 వరకు మన ఏం జరిగిందంటే, ఇక్కడ స్లో గ్రోత్ రేట్ వచ్చింది. స్లో గ్రోత్ రేట్ వచ్చింది. అంటే స్లో గ్రోత్ రేట్ అంటే జనాభా ఎక్కువ పుట్టలేదు. ఎందుకు అంటే స్లో గ్రోత్ రేట్ ఎందుకు అంటే, బికాజ్ గ్రోత్ రేట్ అంటే హై డెత్ రేట్స్. ఈ పీరియడ్లో చాలామంది చనిపోయారు. 1901 to 1921 పీరియడ్ ఇట్ వాజ్ హై డెత్ రేట్ పీరియడ్. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఫెమైన్స్. ఇక్కడ కరువు కాటకాలు బాగా వచ్చాయి. ఫెమైన్ అండ్ ఎపిడమిక్స్, అంటు రోగాలు, గత్తర, కలరా, డయేరియా, డెంగీ. సో ఎపిడమిక్స్ అండ్ ఫెమైన్స్ వల్ల ఇక్కడ చాలా ఎక్కువ మంది చనిపోయారు కాబట్టి స్లో గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. మరి నెక్స్ట్ చూద్దాం. సో 1921 to 1950 ఇండిపెండెన్స్ వరకు చూసుకున్నట్టయితే
ఎలా జరిగింది? ఇక్కడ స్టడీ గ్రోత్ రేట్ జరిగింది, స్లోగా రికవరీ జరిగింది. స్టడీ గ్రోత్, పాపులేషన్ గ్రోత్ ఎలా జరిగిందంటే స్టడీ గ్రోత్ రేట్ జరిగింది, అంటే మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత 1950 to 2001 ఇక్కడ ర్యాపిడ్ జరిగింది, చాలా ఫాస్ట్గా గ్రోత్ అయింది. ఈ పీరియడ్లోనే చాలా గ్రోత్. ఎందుకు గ్రోత్ అయిందంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది, హెల్త్ ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ అయింది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. సో చాలా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ కావడంతో చాలా ఎక్కువ జనాభా ఈ పీరియడ్లో పెరిగారు. ఓకే, దాని తర్వాత 2001 నుంచి 2011 వరకు మళ్ళీ ఏం జరిగింది? స్లో గ్రోత్ రేట్ వచ్చింది. సార్ ఎందుకు స్లో గ్రోత్ రేట్ వచ్చిందంటే మొన్న ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ 1 మెయిన్స్లో అడిగారు. గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ అడిగారు ఇది. సో ఇక్కడ ఏం జరిగింది? అందరూ చదువుకున్నవారు కాబట్టి మాకు ఒక్కరు లేదా ఇద్దరే చాలు, ఎక్కువ మంది అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది వెసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో జనాభా పరివర్తన యొక్క మొదటి ఏంటిది? ఇక్కడ చూడండి, ఇక్కడ హై డెత్ రేట్ ఉంది, ఎక్కువ మంది చనిపోయారు, ఎక్కువ మంది పుట్టారు, ఎక్కువ మంది చనిపోయారు. దానివల్ల ఏమైంది? స్లోగా గ్రోత్ రేట్ వచ్చింది, అదనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు ద 2011 పాపులేషన్ సెన్సస్, దీస్ 2 states, యూనియన్ టెరిటరీస్ హ్యావ్ రిపోర్టెడ్ పాజిటివ్ సెక్స్ రేషియో. సో మనకి లీస్ట్ సెక్స్ రేషియో ఎంత? సెక్స్ రేషియో అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అవైలబుల్ ఫర్ 1000 మేల్స్, అంటే 1000 మంది పురుషులకి ఎంతమంది మహిళలు ఉన్నారు అనేది సెక్స్ రేషియో. ఇండియాలో 870. ఏ స్టేటు? హర్యానా తర్వాత లీస్ట్ ఏంటి? 80 పంజాబ్. సో ఇక్కడ ఏమడిగాడు? పాజిటివ్ అన్నాడు. ఓకే, సానుకూల లింగ నిష్పత్తి అంటే ఇవి లీస్ట్, ఇవి అత్యల్ప అంటే లీస్ట్. మన హై ఎక్కడ ఉందంటే మనకి మన బుక్లో ఇచ్చారు, కేరళ 1040, మరి ఇక్కడ కూడా కేరళ ఉంది. సో పాండిచ్చేరి ఎంత అంటే 1037. సో బోత్ ఆర్ వెరీ పాజిటివ్ సెక్స్ రేషియో. మరి ఇండియా సెక్స్ రేషియో ఎంత? తమిళనాడు సెక్స్ రేషియో ఎంత? ఆంధ్రప్రదేశ్ సెక్స్ రేషియో ఎంత? ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, జాగ్రఫికలీ ది స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ బిలాంగ్ టు సెంట్రల్ జోన్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ జోన్ గురించి ఇచ్చాడు. సో ఒకసారి ఆన్సర్ చేసే ముందు మనం ఒకసారి సెంట్రల్ స్టేట్స్ అంటే ఏంటి? సెంట్రల్ స్టేట్స్ అంటే మనకి గుర్తుపెట్టుకోండి, ఎంపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సెంట్రల్ స్టేట్. తర్వాత నార్థన్ స్టేట్స్ ఏంటి? నార్థన్ స్టేట్స్ మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ యూటీ, లడాక్, జమ్మూ కాశ్మీర్ వచ్చాయి. తర్వాత పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ, హర్యానా, తర్వాత చండీగఢ్, క్యాపిటల్ సిటీ చండీగఢ్ అండ్ ఢిల్లీ, ఇవి నార్త్ స్టేట్స్ వస్తాయి. తర్వాత వెస్ట్ స్టేట్స్ చూద్దాం. వెస్టర్న్ స్టేట్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. మహారాష్ట్ర ఆల్సో కమ్స్ అండర్ సెంట్రల్ అండ్ వెస్ట్. అండ్ వెస్టర్న్ స్టేట్లో 3: మహారాష్ట్ర, గుజరాత్, గోవా వెస్టర్న్ స్టేట్స్. మరి సదరన్ స్టేట్స్ ఏంటి? సదరన్ స్టేట్స్ తెలుసు మీకు, టీఎస్ ఆర్ టీజీ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇక మిగిలింది ఏంటి? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అదే 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి కదా, అవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో దీని ప్రకారంగా సెంట్రల్ జోన్ అన్నారు కదా, ఈ 3: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇంకా మహారాష్ట్ర ఇవ్వలేదు. సో 2 ఇచ్చారు కాబట్టి 2. ఒకవేళ ఇక్కడ తెలంగాణ ఇవ్వకపోతే ఇది కూడా రైటే. ఇక్కడ ఒడిశా ఇచ్చారు. నెక్స్ట్, ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా విచ్ కమ్ ఫ్రమ్ పెనిన్సులర్ అప్లాంట్స్ ఆర్. వావ్, ఎక్సలెంట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ ఇది. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, గంగాకి, ఇది ఇండియా అనుకుంటే ఇది రివర్ గంగా. ఈ రివర్ గంగాకి సౌత్ నుంచి నార్త్కి కొన్ని రివర్స్ ఫ్లో అవుతాయట. యాక్చువల్లీ రివర్స్ ఎలా ఫ్లో అవుతాయి? నార్త్ నుంచి సౌత్కి ఫ్లో అవుతాయి. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే
ఈ ద్వీపకల్ప పీఠభూమి నుంచి, అంటే క్వశ్చన్ ఏమడిగారు, సో ద్వీపకల్ప ఎగువ ప్రాంతాల నుంచి, అంటే ద్వీపకల్పం అంటే ఏంటిది, ఇదంతా మనం పెన్జులా ప్లాట్యూ అనుకున్నాం కదా, దిస్ ఆల్ పెన్జులా ప్లాట్యూ. ఈ పెన్జులా ప్లాట్యూ నుంచి అటువైపు వెళ్తున్నాయంట, ఈ పెన్జులా ప్లాట్యూ నుంచి మనకి ఇటువైపు వెళ్తున్నాయంట. సో ఇట్లా వెళ్తున్నాయి. సో దిస్ సైడ్. సో అవి ఏంటి అంటే సిబిఎస్ఈ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ ఎలిమినేషన్, చంబల్, బెట్వా, సోన్. ఐ రిపీట్, చంబల్, బెట్వా, సోన్. ఇగోండి చంబల్, బెట్వా, సోన్. ఇవి మూడు కూడా మన ద్వీపకల్పంలో పుట్టి, అంటే సౌత్లో పుట్టి నార్త్ వైపు వెళ్తున్నాయి. క్వశ్చన్ చాలాసార్లు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో వచ్చింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో వచ్చింది. ఫెర్రస్ లోహాలు, నాన్ ఫెర్రస్ లోహాలు. టెట్లో 2 సార్లు వచ్చింది క్వశ్చన్. మొన్న జరిగినటువంటి టెట్లో 2 సార్లు వచ్చిన ప్రశ్న. అసలు నాన్ ఫెర్రస్ అంటే ఏంటి? విచ్ డు నాట్ కంటైన్ ఐరన్ లేనటువంటివి, ఐరన్ ఉండకూడదు. మరి ఐరన్ లేనటువంటివి ఏంటి? మనకి అల్యూమినియం ఉంది, ఏంటి మనకి అల్యూమినియం, జింక్, ఓకే, కాపర్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ మినరల్స్. సో దీని ప్రకారంగా మనకి ఆన్సర్ బిడిఈ. బాక్సైట్ కూడా బిడిఈ, ఓకే, ఐరన్ లేనివి బిడిఈ. మాంగనీస్ ఇస్ ఓర్, ఐరన్ ఇక్కడి నుంచి వస్తుంది, ఓకే. బాక్సైట్ అది దాంట్లో అది నాన్ ఫెర్రస్. సో ఫెర్రస్, నాన్ ఫెర్రస్ చూసుకోండి ఒకసారి, క్వశ్చన్ ఇంతకుముందు వచ్చింది. దిస్ క్రాప్ రిక్వైర్స్ హై టెంపరేచర్ అబౌట్ 25 degrees Celsius అండ్ హై హ్యూమిడిటీ విత్ యాన్యువల్ రెయిన్ఫాల్ 100 centimeters. ఈ పంట పండించుటకు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మరియు 100 సెంటీమీటర్ల కంటే సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతంతో పాటు తేమ అధికం అవసరం. సో అది వరి అనేది ఇది ట్రాపికల్ క్రాప్, ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్. అంటే ఇది ఉష్ణమండల పంట. అంటే ఇది ట్రాపికల్లో, అంటే భూమధ్య రేఖకు దగ్గరగా పండుతుంది, మకర రేఖ, కర్కట రేఖకు దగ్గరగా పండుతుంది అనమాట, ఓకే. దీనికి చాలా తక్కువ ఉష్ణోగ్రత అవసరం. వీట్ ఈజ్ అ వింటర్ క్రాప్. ఇది రబీ క్రాప్. ఇది మరి ఖరీఫ్ క్రాప్. అండ్ ఇంకోటి రబ్బర్ కూడా ఇది ట్రాపికల్ క్రాప్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్. ఇది కూడా ట్రాపికల్ రీజన్లో పండుతుంది, సబ్ ట్రాపికల్ రీజన్లో పండుతుంది. చాలా ఇంపార్టెంట్. ట్రాపికల్ రీజన్లో పండుతుంది అండ్ సబ్ ట్రాపికల్ రీజన్లో కూడా ఇది పండుతుంది. చాలా ముఖ్యమైనది. మరి రబ్బర్ ఇది 25 degrees Celsius టెంపరేచర్ కంటే ఎక్కువ కావాలి. అండ్ ఇక్కడ వర్షపాతం 200 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ కావాలి. రబ్బర్ పండాలంటే 200 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువ కావాలి. రబ్బర్ ఎక్కువ ఎక్కడ? కేరళ. వరి ఎక్కడ? వెస్ట్ బెంగాల్. బట్ 2025 ప్రకారం తెలంగాణ. మొక్కజొన్న ఎంత? మొక్కజొన్న ఏమంటాం మన తెలుగులో? కంకి అంటాం. సో మనం ఏంటి, ఏ కంకి? కర్ణాటక కంకి. సో కర్ణాటక ర్యాంక్ ఫస్ట్. గోధుమ ఎక్కడ? యూపీ, ఓకే. సో ఇలా. నెక్స్ట్, గోధుమకి తక్కువ కావాలండి టెంపరేచర్, వింటర్ కాబట్టి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెవలప్డ్ ఎకానమీస్. అంటే అసలు డెవలప్డ్ ఎకానమీస్ అంటే ఏంటి? అంటే డెవలప్ అవుతున్న కంట్రీస్ అంటే ఏంటి? సో డెవలప్ అవుతున్న కంట్రీస్లో ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి. ఇండియాలో ఎలా ఉంటుందంటే తక్కువ జనాభా వృద్ధి రేటు. అంటే మనం లాస్ట్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం 2001 నుంచి 2011లో ఏం జరిగింది? స్లో గ్రోత్ రేట్ అని చెప్పుకున్నాం. లో గ్రోత్ రేట్ ప్లస్ అధిక తలసరి స్థూల జాతీయ ఆదాయం అండ్ మనకి హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది, ఓకే. ఎక్కువ ప్రజలు గ్రామీణ ప్రాంతాలు నివసిస్తే అది డెవలప్ కాదు. సరిగా మౌలిక సదుపాయాలు లేకపోతే కాదు. అధిక నిరక్షరాస్యత, చదువు లేకపోతే డెవలప్ కాదు. సో ఇది ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా దీన్ని మనం చేయొచ్చు. నెక్స్ట్, this aims at accelerating economic development in order to conserve and enhance the stock of environmental, human and physical capital without making future generation off. సో మరి సింపుల్గా దీని ఏమంటారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. దీంట్లో ఈ లైన్ చదివితే భవిష్యత్ తరాలను అధ్వానంగా మార్చకుండా
పర్యావరణ మానవ మరియు భౌతిక మూలధన నిల్వలను పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం. అంటే డెవలప్మెంట్ కావాలి బట్ ఎన్వైర్న్మెంట్ని డ్యామేజ్ చేయొద్దు. వీ రిక్వైర్డ్ డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజ్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి బ్రంట్లాండ్ కమిషన్. బ్రంట్లాండ్ కమిషన్ అనేవారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ పేరు ఏం పేరు ఇచ్చారంటే అవర్ కామన్ ఫ్యూచర్ అనేటటువంటి ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. సో దాని మీద వాళ్ళు ఒక ఎజెండా తయారు చేశారు. సో ఈ ఎజెండా 21 అంటే 21 అంటే 21st సెంచరీ. బ్రంట్లాండ్ కమిషన్ ఎప్పుడు ఏ ఇయర్లో 1987లో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు బ్రంట్లాండ్ కమిషన్. దాని పేరు అవర్ కామన్ ఫ్యూచర్. సో దాంట్లో వాళ్ళు ఒక 21 ఎజెండా ఇచ్చారు. దాన్ని ఎజెండా 21 అంటారు. అప్పటి నుంచి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వర్డ్ వచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వర్డ్ యూజ్ చేసింది బ్రంట్లాండ్ కమిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ బ్రంట్లాండ్ కమిషన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద సర్వీస్ సెక్టర్ యాక్టివిటీ అమంగ్ ద ఫాలోయింగ్. చాలా ఈజీ క్వశ్చన్. గనులు అంటే ఏ సెక్టార్ ఇది? ప్రైమరీ సెక్టార్. అంటే ప్రైమరీ సెక్టార్ దేని మీద డిపెండ్ అవుతుంది? నేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో బ్యాంకింగ్ అనేది టెరిటరీ సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్. ఇది ప్రాసెసింగ్ అంటే ఇండస్ట్రీస్ ఏ సెక్టర్ అవుతుంది? సెకండరీ సెక్టార్. ఓకే. ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీ మళ్ళీ ఇది కూడా సెకండరీ సెక్టార్. సో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అనేటటువంటిది మనకి ఇది టెరిటరీ సెక్టార్. ఓకే. నెక్స్ట్ కింది వాటిలో బ్యాంకులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. సో ఇది మనం నెక్స్ట్ బ్యాంకింగ్ సంబంధించింది నెక్స్ట్ నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మంచిగా చదువుకోండి. డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, రాయొచ్చు. అండ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.